హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ అండ్ స్పైసీ ఫుడ్ అండి. ఇవాళ మీకోసం మంచి చికెన్ బిర్యానీ చూపిస్తున్నాను. నా వీడియో మొత్తం చూసేయండి, మొత్తం చూసుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా లైక్ కూడా కొట్టండి. ఓకేనా అండి? ఇది స్టార్ట్ చేసినాను వీడియో. 2 kgs చికెన్ మంచిగా కడిగి ఇది పక్కకు పెట్టుకోవాలన్నమాట. ఇదన్నీ అన్ని గరం మసాలాలన్నీ అన్నీ ఉన్నాయి దీంట్లో. మిరియాలు కూడా ఉన్నాయి, పువ్వు కూడా ఉన్నది. ఏదైనా కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా ఫ్రై చేసిన ఉల్లిగడ్డలు, పెరుగు, నిమ్మకాయ జ్యూస్ అని, ఇంకా 4 టమాటాలు, ఇంకా కొత్తిమీర, పుదీనా. చూసిరండి, ఇంతేనండి బిర్యానీకి కావాల్సినవి. ఫస్ట్ ఏం చేయాలంటే మిక్సీ జార్లో మనము భోజవార పువ్వు ఉంటుంది కదండి, ఆ పువ్వు, గరం మసాలాలన్నీ, మిరియాలు, లవంగాలు, ఇలాచి, పట్ట, లవంగాలు అన్నీ వేసుకొని పౌడర్ ఈ విధంగా చేసుకోవాలన్నమాట. 2 ఆకులు కూడా, బిర్యానీ ఆకులు 2 ఈ విధంగా తుంచి వేసుకోవాలన్నమాట. తర్వాత 2 టేబుల్ స్పూన్ నిండుగా అల్లం వెల్లుల్లి పేస్టు, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు కొద్దిగా. ఏదన్నా అదే మిక్సీ జార్లో దీంట్లో టమాటా, ఇంకా కొత్తిమీర, పుదీనా పేస్ట్ చేసేసుకోవాలన్నమాట. ఏదండి ఇవన్నీ వేసేసినాం కదా. తర్వాత ఉల్లిగడ్డలు వేసేసుకోవాలండి, ఫ్రై చేసిన ఉల్లిగడ్డలు ఈ విధంగా సగం కంటే ఎక్కువ వేసేసుకోవాలన్నమాట ఉల్లిగడ్డలు. తర్వాత ఈ పేస్ట్ కూడా, కొత్తిమీర, పుదీనా, టమాటా పేస్ట్ కూడా వేసుకోవాలి. నేను దీంట్లో పచ్చిమిరపకాయలు వాడలేదండి, వితౌట్ పచ్చిమిరపకాయలు చేసినాను అనమాట. ఇదండి ఈ విధంగా కలిపేసుకొని తర్వాత దీంట్లో మనం నిమ్మకాయ జ్యూస్, ఇంకా పెరుగు వేసేసుకుందాం అనమాట. ఇది 4 నిమ్మకాయల జ్యూస్ అనమాట. ఇది నిమ్మకాయ ఫుల్ మీడియం సైజ్ నిమ్మకాయలండి, దాంతో 4 నిమ్మకాయలు జ్యూస్ వేసినాను. మరీ ఎక్కువ పుల్లగా కూడా కాదండి. తర్వాత పెరుగు అండి, ఇదండి పెరుగు కూడా ఆ బౌల్ ఉంది కదండి, ఇప్పుడు నిమ్మకాయ జ్యూస్ వేసినంత ఇదండి ఈ బౌలడంతా పెరుగు వేసినాను. అదే బౌలడంతా నూనె కూడా వేసినాను అనమాట. దాంట్లో నేను పప్పు గంటతోటి 5 నిండుగా నూనె పడుతుంది అనమాట. మీకు అందాజు చెప్తున్నానండి. అదంతా కలిపేసుకొని పక్కకు పెట్టుకున్నాక ఇది బియ్యం ఎసరండి, 2 kgs బియ్యం నేను కడిగి పెట్టుకున్నాను పక్కకి. తర్వాత ఎసర్లో నూనె, ఇంకా పట్ట, లవంగ, ఇలాచి, సాజీరా ఇవన్నీ వేసేసుకోవాలన్నమాట. మసిలినాక ఒక 5 minutes మసలనివ్వాలా. నీళ్ళు మంచిగా మసలాలంటే 5 minutes నీళ్ళ కలర్ చేంజ్ కావాలన్నమాట. అవి మసిలినాక అప్పుడు బియ్యం దాంట్లో వేసేసుకుందాం. ఇదండి బియ్యం దాంట్లో వేసేసుకున్నాక అది ఉడుకుతుంటుందండి. ఇదండి చికెన్ కూడా మంచిగా మ్యారినేట్ అయిపోయింది, కలర్ కూడా మంచిగా ఇదండి ఈ విధంగా. చూసిరా, ఈ విధంగా మంచిగా కనిపిస్తుంది చూసిండ్రా. కొంచెం మళ్ళీ నేను పైకి వెళ్ళి ఇంకో కొత్తిమీర, పుదీనా వేసినాను అనమాట. మళ్ళీ ఒకసారి చెప్తున్నారండి, నేను పచ్చిమిరపకాయలు వాడలేదు. ఇంకా ఈసారి నేను టమాటాలు వేసి చేసినాను అనమాట. చాలా టేస్టీగా అయింది, మంచిగా కుదిరిందండి బిర్యానీ, చాలా బాగుంది మంచిగా. ఇదే మెజర్మెంట్ తోటి మీరు చేసుకోండి, ఓకేనండి. ఇదండి అన్నము 2 ఇదండి చూస్తే సగం ఉడికిందనమాట. మనం వంపి మళ్ళీ పక్కకు పెట్టుకునే వరకు కరెక్ట్గా 80% అయిపోతుంది అది. దాని తర్వాత నీళ్ళు వంపేసుకొని మనం అన్నం వేసేసుకోవాలన్నమాట. దాని మీద కలరు, కొత్తిమీర, పుదీనా, ఉల్లిగడ్డలు, కొంచెం ఇంకొక నిమ్మకాయ జ్యూసు, ఇంకా వేడి నీళ్ళు అండి, ఎసరు నీళ్ళు ఉంటాయి కదా, ఆ ఎసరు నీళ్ళు కొంచెం పోసినాను అనమాట, సగం బౌల్. అది పోస్తే బాగుంటుంది. నూనె కొంచెం 2 గంటలు నూనె వేసేసినాను. ఇదండి దమ్ముకు పెట్టేసినాను అనమాట. 10 minutes హైలో పెట్టినాను, 20 minutes సిమ్లో పెట్టినాను. బంద్ చేసినాక 10 minutes తర్వాత ఈ విధంగా ఓపెన్ చేసినాను అనమాట. చూసినా ఎంత మంచిగా అన్నం పొల్లు పొల్లు మంచిగా బిర్యానీ చాలా మంచిగా కుదిరిందండి. మీరు కూడా ఇదే విధంగా చేసుకోండి, ఓకేనండి. తప్పకుండా నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మర్చిపోకుండా బెల్ ఐకాన్ కొట్టండి, ఓకేనండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.